అందరికీ దండాలు. నేను మీ సింగిడి రమేష్. పల్లెలో పుట్టింది పల్లెపదం, జనం గుండెలో పుట్టింది జానపదం. ఆ జానపదమే మన ప్రాణపదం. ప్రాణపదమైన పల్లె పాటలను వెలికితీసే కార్యక్రమంలో భాగంగా ఆరు తెలుగు పల్లె పాటల పల్లెకి అనే కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ వారం ఈ అక్కతోటి మాటదందుకు వచ్చినాం. ఈ అక్క ఎసుంటి పాటలు పాడుతుంది, ఏమేమి పాటలు పాడుతుంది, అక్క పేరు ఊరు తెలుసుకునే ముందు అక్కతోటి ముచ్చట పెడదాం. అంతకుముందు ఒక పాటతోటి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. అక్క నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ మా ఆరు తెలుగు ప్రేక్షకుల కోసం ఒక పాటతోటి ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం అక్క. ఓకే. సరే. పక్కింటి మొగుడికేమో పట్టి మంచం, సొంతింటి మొగుడికేమో నేలే మంచం, అయినోళ్ళకి వేసింది ఆకుల్లోన, కానోళ్ళకి వేసింది కంచంలోన, రాయే బుల్లమ్మ రోడ్డు మీదికి, నిన్ను చెయ్యి మట్టి లాగుతాను వీధిలోనికి, వయ్యారి వగలమారి ఓ పిల్ల వస్తావా నాతోటి నువ్వు మళ్ళా, అరే పక్కింటి మొగుడికేమో పట్టి మంచం, సొంతింటి మొగుడికేమో నేలే మంచం, అయినోళ్ళకి వేసింది ఆకుల్లోన, కానోళ్ళకి వేసింది కంచంలోన. అక్క ఈ పాట వింటుంటే మీది శ్రీకాకుళం అక్క? విజయనగరం బొబ్బిలి అక్క. అవునండి అక్క అక్క అదే అయితే ఈ పాటలు ఎక్కువ అక్కడే ఉన్నాయి కదా. అవునండి. చాలా బాగా పాడిర్రు అక్క. థ్యాంక్ యూ. ఇంకా ఎసుంటి పాటలు ఉన్నాయి అక్క? శ్రీకాకుళం పాటలు చాలా, ఇంకా అసుంటి పాటలే కావాలి మాకు. ఓకే. ఇంకొక పాట పాడదాం. పాట పాడుకుందాము. పాడదాం. ట్రెండింగ్. ఓకే అక్క పాడదాం. చింపిన జుట్టుదాన్ని, చెవులెరికని పెట్టేదాన్ని, చేతులెగ్గి పెట్టేదాన్ని, ఉంగరాల పెట్టేదాన్ని, నేనటంటిటంటాడదాన్ని కాదు బావో, పల్సర్ బైక్ మీద రాను బావా, నేనటంటిటంటాడదాన్ని కాదు బావో, పల్సర్ బైక్ మీద రాను బావా, కాలేజు టైములోన కండగొట్టి పిలిచినావు, నేను రానుపో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా, నేనటంటిటంటాడదాన్ని కాదు బావో, పిలవగాని నేను రాను బావా, నేనటంటిటంటాడదాన్ని కాదు బావో, పిలవగాని నేను రాను బావా, పంచమవుడు తోటకాడ కళ్ళతోనే సైగ చేసి మల్లెపూలు చూపించి చెయ్యి బట్టి లాగినావురా, నేనటంటిటంటాడదాన్ని కాదు బావో, నీలంటోడికి సనువివ్వను బావా, నేనటంటిటంటాడదాన్ని కాదు బావో, పల్సర్ బైక్ మీద రాను బావా. సూపర్ సూపర్ అక్క. థ్యాంక్ యూ. మంచిగా వాడుతున్నారు, గమ్మతున్నది మీ గొంతు. థ్యాంక్ యూ అక్క. అసలు మీ పేరు, మీ ఊరు ఏది? నా పేరు సరస్వతి. మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి. మేము ఉండేది జిడిమెట్ల పట్నంలో ఉంటున్నారు. అవునండి. ఏం చేస్తారు అక్క మీరు? మా వారు ఉషా కంపెనీలో జాబ్ చేస్తారు. ఉషా కంపెనీ. మీరేం చేస్తారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి 3rd క్లాస్, చిన్న అబ్బాయి 3 years. ఇంకా స్కూల్కి వెళ్ళి చిన్న పిల్లలు. ఓకే అక్క. కానీ ఈ పాటలు ఏడ నేర్చుకున్నావు అక్క మరి? ఖాళీ టైంలో ఈ గూగుల్లో వస్తుంటాయి కదా, లిరిక్స్ నోట్ చేసుకుని నేర్చుకున్నాను. మా అన్నయ్య భజన ఆర్కెస్ట్రా, అతను పాటలు పాడుతుంటారు. పడి పూజలు అవుతుంటాయి కదా, అయ్యప్ప స్వామి పూజలు, అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను. అంటే అతను పాడినప్పుడు విని నేర్చుకున్నాను. అదే పాటలు నేను కూడా గుడి దగ్గర పాడుతుంటాను. సో అలాగా పాటలు మొదలయ్యాయి. ఇట్లా మీ అవునండి కళా ప్రస్థానం అవునండి చాలా అయింది అన్నట్టు. సరే అక్క. ఓకే. ఈ పడి పూజలు భజనలు అంటున్నావు కాబట్టి ఒక భక్తి పాట పాడదాం మరి. సరే. నన్ను అందరూ ఇష్టపడే సాంగ్ ఒకటి ఉంది. తప్పకుండా అదే కావాలా మాకు. ఆంటీస్ అందరూ ఇష్టపడతారు దాన్ని. దిగు దిగు నాగన్న నగన్న దివ్య సుందరి నాగో నగన్న, దిగు దిగు నాగన్న నగన్న దివ్య సుందరి నాగో నగన్న, ఊరికి ఉత్తరాన నగన్న ఊడల మర్ర చెట్టు నగన్న, ఆ మర్ర చెట్టు ఊడలెక్కి నగన్న ఉయ్యాలలుగరావా నగన్న, నాగరాజా శివనాగరాజా నాగరాజా ఓ నాగరాజా, అటుకొండిటు కొండ నగన్న నడుమా నగుల కొండ నగన్న, ఆ కొండల్లో ఉండేటి నగన్న కోడే నాగువయ్యో నగన్న, నాగరాజా శివనాగరాజా నాగరాజా ఓ నాగరాజా, దిగు నాగన్న దిగరా నాగన్న, పాలు తాగు నాగన్న, పరవశించు ఆడన్నా, నువ్వు తప్ప మాకింక దిక్కెవ్వరన్నో, దిగిరావన్నా నువ్వు తప్ప మాకింక దిక్కెవ్వరన్నో, దిగిరావన్నా, దిగు 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 నాగరాజా, నువ్వు దిగి వస్తానంటేనే నీ పూజ, దిగు 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 నాగరాజా, నువ్వు దిగి వస్తానంటేనే నీ పూజ, నువ్వు దిగి వస్తానంటేనే నీ పూజ, నువ్వు దిగి వస్తానంటేనే నీ పూజ.
దేవుణ్ణి రమ్మని చెప్పేసి పూజతో వేడుకుంటున్నారు. అవును. సరే ఈ అక్క. పాటని అందరు ఆంటీస్ ఇష్టపడ్డారు. అప్పటి నుంచి అదే గుడిలో కంటిన్యూగా ఆహాహా. స్పెషల్ డేస్ శివరాత్రి, గురు పౌర్ణమి ఇట్లాంటి డేస్లో కంపల్సరీ పిలుస్తారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వీళ్ళని కంపల్సరీ పిలుస్తారు. తీసుకుపోయి పాడిపిస్తారు అన్నట్టు. పాటిస్తారు. ఓకే ఓకే. మీరు టీంలో ఎక్కువ ఉన్నారు ఏమన్నా? అంటే అందరూ ఉంటారు కదా లేడీస్ అందరం అందరూ. కలిపి భక్తి భజన పాటలే భజన పాటలు పాడుతుంటాం. పాడతారు. భజన పాటలు కాకుండా ఇప్పుడు శ్రీకాకుళంలో ఈ కొంటె పాటలకు బాగా ఫేమస్ కదా, బావ మరదలు బావమరదల పాటలు. అసంటితో పాట పాడదాము. పాడతానండి. ఓకే. బావొచ్చాడో లక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు. బావొచ్చాడో లక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు. తెల్ల చీర కట్టుకుని రమ్మన్నాడు, మూరమల్లె పూలు పెట్టుకుని రమ్మన్నాడు. తెల్ల చీర కట్టుకుని రమ్మన్నాడు, మూరమల్లె పూలు పెట్టుకుని రమ్మన్నాడు. బావొచ్చాడో లక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు. మన ఊరి గుడికాడికి రమ్మన్నాడు, తీర వెళ్ళాక తాగేసి తొంగున్నాడు. మన ఊరి గుడికాడికి రమ్మన్నాడు, తీర వెళ్ళాక తాగేసి తొంగున్నాడు. ఇంతకుముందు వాడిన పాట గమ్మతుంది అక్క. ఆల్రెడీ పాట బాగా ఫేమస్ అయింది కదా. అవును. ఆ. అయితే ఈ నాట్లయ్య పోయిన కాడ, కైకిలు పోయిన కాడ ఏమైనా వాడేటి అమ్మలు అక్కలు వాడే పాటలు ఏమైనా వస్తాయా? నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు సార్, కానీ పాడుకున్న పాటలు విన్నాను. పాడుకున్నప్పుడు. నేను కొన్ని లిరిక్స్ రాసుకున్నాను, ఆ పాట నేను పాడతాను. ఓకే. అత్త కోడలు అమ్మ వాళ్ళు పోతారా? అమ్మ నాన్న వ్యవసాయం, నాన్న లేరు చనిపోయారు, అమ్మ ఉన్నారు. అత్త మామ అందరూ వ్యవసాయం, మా మరిది గారు అందరూ వ్యవసాయం చేస్తారు. అప్పుడు వాడే పాటలు ఏమన్నా ఉన్నాయి, పాడతాను. ఆ పాట పాడతాను. సరే. నాటయ్య వస్తావా పిల్లను కొడలి పిల్లను, నాటయ్య వస్తావా పిల్లను కొడలి పిల్లను. నాటేస్తే నడుమునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు, నాటేస్తే నడుమునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు. ఏమి పనులు వస్తాయే పిల్ల నీకు కొడలి పిల్ల నీకు, అన్ని పనులు వస్తాయి అమ్మ నాకు అత్తమ్మ నాకు. కలుపు తీతకొస్తావా పిల్ల నీవు కొడలి పిల్ల నీవు, కలుపు తీస్తే కడుపునొస్తదమ్మ నాకు అత్తమ్మ నాకు. చేని కోతకొస్తావా పిల్ల నీవు కొడలి పిల్ల నీవు, చేనుకొస్తే చేతులు నొస్తాయమ్మ నాకు అత్తమ్మ నాకు. ఏమి పనులు వస్తాయే పిల్ల నీకు కొడలి పిల్ల నీకు, అన్ని పనులు వస్తాయి అమ్మ నాకు అత్తమ్మ నాకు. రేయం పగలు కష్టపడి చెమటోడ్చి అన్నదాతలు పంట పండించి పెడితే మనం ఇంత బుక్కడ బోధింటున్నాం. అవును. ఆ అన్నదాత కష్టం గురించి ఏమైనా పాటలు ఉన్నాయా అక్క? మా నాన్న మా మామయ్య అందరు రైతులే. అందరు రైతులే. సో నేను ఆ రైతు గురించి నేను రాసుకున్న లిరిక్స్ కొన్ని ఉన్నాయి, అవి పాడతాను సార్. పాడదాం అక్క. రామన చందనాలో వెన్నెల రైతన్నకి వందనాలో వెన్నెల, రామన చందనాలో వెన్నెల రైతన్నకి వందనాలో వెన్నెల. పొద్దుగాల లేస్తాడంట వెన్నెలో వెన్నెల, పలుగు పారబట్టుకుని వెన్నెలో వెన్నెల. పొద్దు తెలియకుండా తాను వెన్నెలో వెన్నెల, దుక్కు దున్ని నాటు వేసి వెన్నెలో వెన్నెల. కలుపు తీసి కోత కోసి వెన్నెలో వెన్నెల. కష్టపడి చెమటూర్చి వెన్నెల, ఈ లోకానికి బువ్వ పెడతాడెన్నెలో వెన్నెల. రామన చందనాలో వెన్నెల రైతన్నకి వందనాలో వెన్నెల. అక్క మంచి పాట పాడినావు. అన్నదాత కష్టం, రైతు పడే కష్టం, అది మంచి పాట రాసిర్రు అక్క. మీరు రాసిర్రని చెప్పిర్రు, ఇంకా మాకైతే బాగా ఆనందం అనిపించింది అక్క. అయితే ఇంకా మనకు జానపదాలకు ఎక్కువ వాడుకుందాం మనం. ఈ జానపదాలల్లో ఇంకా బావ మరదన్లై, అదిన మరదన్లై, వరుసైన మీద వల్ల సరసం ఆడుకుంటూ వాడే పాటలు ఉంటాయి కదా, అటువంటి పాటలు వాడదాం. యాక్చువల్లీ బాలింత రెడీ అవ్వడం అంటే కష్టం. సో వాళ్ళ హస్బెండ్ వచ్చి రెడీ అవ్వని అంటాడు, అది ఎలాగో పాడతాను ఇప్పుడు. పాపం ఆమె మంచాలనే ఉంటుంది బాలింత. అదే పాట ఇప్పుడు మా శ్రీకాకుళంలో అది ఫేమస్, పాడతాను. అందాల నరసమ్మో భవానీ బాలింతది, అందాల నరసమ్మో భవానీ బాలింతది. చెయ్యి చూసాడా గాజులేసాడా, చెయ్యి చూసాడా గాజులేసాడా, అందం లేదా అని వదిలేసాడా. అందాల నరసమ్మో భవానీ బాలింతది. కళ్ళు చూసాడా కాటికెట్టాడా, కళ్ళు చూసాడా కాటికెట్టాడా, అందం లేదా అని వదిలేసాడా. అందాల నరసమ్మో భవానీ బాలింతది, భవానీ బాలింతది, భవానీ బాలింతది.
ఆ బాలింత పాపం ఆమె లేస్తానికి కష్టమవుతుంటే ఈయన వచ్చి గాజులు వేసిండు ఇవి అవి రెడీగా అమ్మని ఎటు తీసుకుపోతాడు అక్క పాపం ఆ బాలింతను అందంగా ఉండాలని బాలింత కూడా అందంగా ఉండాలి. సరే ఆమె పాపం ఆమె నొప్పులు పుట్టి నొప్పులు పడ్డది ఆ తల్లి ఆ కష్టం. సరే అది కాకుండా ఈ అదిన మరదండ పాటలు అత్తగూడెంలో అది పాడదాం. దూసుకోను దువ్వెరదెమ్మంటది, చూసుకోను అద్దముదెమ్మంటది, కాటుకదెమ్మంటది కళ్ళకెట్టమంటది, కాటుకదెమ్మంటది కళ్ళకెట్టమంటది. అలిబిల్లి సోకులాడి చిట్టమ్మే మా వదినే నంగనాచి బుల్లమ్మే, అలిబిల్లి సోకులాడి చిట్టమ్మే మా వదినే నంగనాచి బుల్లమ్మే. బొంబాయి చీరలు దెమ్మంటది, కలకత్తా కడియలు దెమ్మంటది, బొంబాయి చీరలు దెమ్మంటది, కలకత్తా కడియలు దెమ్మంటది, పట్టిలు దెమ్మంటది కాళ్ళకెట్టమంటది, పట్టిలు దెమ్మంటది కాళ్ళకెట్టమంటది. అలిబిల్లి సోకులాడి చిట్టమ్మే మా వదినే నంగనాచి బుల్లమ్మే, అలిబిల్లి సోకులాడి చిట్టమ్మే మా వదినే నంగనాచి బుల్లమ్మే. మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అక్క? 15 years అయింది. 15 years అవుతుంది. బాగా రోజులు బాగా ఏండ్లు అవుతుంది. సరే అక్క, అయితే వీడికి వచ్చినాక ఈ తెలంగాణ పాటలు ఏమన్నా మంచి మంచి పాటలు నేర్చుకున్నావా? ఉన్నాయండి, తెలంగాణ ఉన్నాయి. ఆ తెలంగాణ పాట పాడదాం మరి. సరే అక్క. నా రాజు నువ్వే బావో నీ రాణి నేనే బావో, ఇన్నాళ్ళు ప్రేమని గుండెల్లో దాసుకొని ఏనాడికైనా నీతో ఏడడుగులేస్తానన్నా ఆశతోనే నేను ఇన్నాళ్ళు వేసి ఉన్నా. పానమల్లె చూసుకుంటా జానకి నీ సెయ్యి ఇడిసి ఉండనమ్మా జానకి, పానమల్లె చూసుకుంటా జానకి నీ సెయ్యి ఇడిసి ఉండనమ్మా జానకి. చిన్న చిన్న సింతల్లా బావయ్యో మేము సిలుకు సీర కట్టుకున్నా రావయ్యో, చిన్న చిన్న సింతల్లా బావయ్యో నేను సిలుకు సీర కట్టుకున్నా రావయ్యో. ఇప్పుడు మీరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతమంది? 4 అక్క చెల్లెళ్ళు, ఒక అన్నయ్య. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి? నేను లాస్ట్ ఆమె. మీదే చిన్నోళ్ళ? అవును సార్. ఓకే అక్క. ఈ అక్క చెల్లెళ్ళ మీద పాటలు ఏమైనా ఉన్నాయా? అక్క చెల్లి నీళ్ళకి వెళ్తూ పాడుకునే పాటలు సరదాగా అట్లా అది వాడుకుందాం. ఓకే సార్. రావే రావే నా చెల్లి రావే నా చెల్లి రావే నా చెల్లి రావమ్మ నీళ్ళకి బావికి వెళ్దాము, నేను పెట్టుకున్న పువ్వులు చెల్లెలా మీ బావగారు కొన్నారు, చెల్లెలా నేను పెట్టుకున్న నెక్లెసు చెల్లెలా మీ బావగారు కొన్నారు, చెల్లెలా రావే రావే రావమ్మ రావే నా చెల్లి రావే నా చెల్లి రావమ్మ బావికి నీళ్ళకి వెళ్దాము, రావే రావే నా చెల్లి రావే నా చెల్లి రావే నా చెల్లి రావమ్మ నీళ్ళకి బావికి వెళ్దాము. అక్క ఇళ్ళ పాట మంచిగా ఉంది అక్క. అక్క ఇళ్ళ పాట మా సరస్వతి అక్క నోట ఇంకా మంచిగా ఉన్నది. థ్యాంక్ యూ అక్క. అయితే ఈ పెళ్ళైన వాళ్ళు బావలు పాపం ఒక్కొక్కరు తాగుబోతులు అయి ఉంటారు, భర్తలు ఒక్కొక్కరు మంచిగా చూసుకుంటారు, వాళ్ళని మనం ఏమనేది లేదు. కానీ కొందరేమో పెళ్ళైనాక కొందరు నచ్చుతారు, 4 రోజులకు పెళ్ళైనాక మళ్ళీ మొగడు నచ్చలేదు, లేకుంటే పెళ్ళం నచ్చలేదు. ఈ చూసేటప్పుడు పెళ్లి చూపులకు అచ్చులు చేసుడు మంచిగా చేస్తారు, కానీ 4 రోజులకి ఎందుకో నచ్చరు భార్య భర్తలు. ఇట్లా అంటే చిన్న చిన్న కారణాలు. అసలు భార్య భర్తలు అన్యోన్యంగా ఉండే పాటలు కానీ, లేకుంటే భార్య భర్తలు లొల్లి పెట్టుకునే పాటలు కానీ, భార్య భర్తలు కలిసిపోయే పాటలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అక్క పాటలు? భార్య భర్తలు లొల్లి పెట్టుకునే పాట ఉన్నది. ఎందుకంటే అందరి ఇళ్ళల్లో ఉంటుంది అనుకో, కానీ అయితే కొందరు బయటకు రారు, కొందరు బయటకు వస్తారు, కాకపోతే కొందరు మంచిగా కూడా ఉంటారు. సరే అక్క, భార్య భర్తల పాట పాడదు. వద్దోలమ్మ నాకొద్దే ఈ మొగుడు, వద్దోలమ్మ నాకొద్దే ఈ మొగుడు, పొదల్ల తాగుతాడు పొద్దుపోతే తంతాడు, వద్దోలమ్మ నాకొద్దే ఈ మొగుడు, వద్దోలమ్మ నాకొద్దే ఈ మొగుడు. కళ్ళు దాగేసి నన్ను కొడుతూ ఉంటాడు, బ్రాందీ దాగేసి బాధలెన్నో పెడతాడు, విస్కీ దాగేసి విస్కిస్తూ ఉంటాడు, ఫుల్లుకు తాగొచ్చి పోయి దగ్గర పంటాడు, వద్దోలమ్మ నాకొద్దే ఈ మొగుడు, వద్దోలమ్మ నాకొద్దే ఈ మొగుడు. అప్పుడు మరి మొగడేమంటుండ అక్క? వద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, వద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, పూలు పెట్టుకొని పూజ హెగ్దనంటాది, చీర కట్టుకొని సమంతాని అంటాది, అద్దం ముందు నుంచి లేవనని అంటాది, పని పాట లేకుండా పడుకుంటానంటాది, వద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం, వద్దోలమ్మ నాకొద్దే ఈ పెళ్ళం. అన్నతోటి పాటలు నేర్చుకున్నారు, అన్న భజనలు చేస్తారు, మీరు కూడా భజనలకు పోతున్నారు. ఆ భజనలకు పోయిన కాడ ఇంకేసుంటి పాటలు పాడతారు? శివయ్య పాట. ఎందుకంటే అన్నిటికీ ఆది మూలమైన కాబట్టి శివయ్య తోటి. నెక్స్ట్ పాటలు పాడే కెరీర్ కూడా అక్కడి నుంచి శివయ్య తోటి చాలా అయింది.
శివ 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 అని పిలిచిన పలకవు ఎవరేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి, ఎందుకలా ఉన్నావు స్వామి, నువ్వెందుకలా ఉన్నావు స్వామి. కైలాసంలో శివ 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 తల్లి పార్వతి హర 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 హర, అమ్మేమన్నాద స్వామి, గౌరమ్మేమన్నాద స్వామి, అమ్మేమన్నాద స్వామి, గౌరమ్మేమన్నాద స్వామి. యాదగిరి గుట్టలో శివ 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 నరసింహస్వామి హర 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 హర, వారేమన్నార స్వామి, శ్రీవారేమన్నార స్వామి, వారేమన్నార స్వామి, శ్రీవారేమన్నార స్వామి. నీ పూజ చేసిన పెద్ద గురు స్వామి వారేమన్నార స్వామి, అయ్యవారేమన్నార స్వామి, వారేమన్నార స్వామి, అయ్యవారేమన్నార స్వామి. చూసిండ్రు కదా అక్క ఎసంటి పాటలు పాడుతుందో. ఈ అక్క శ్రీకాకుళం కాబట్టి శ్రీకాకుళం పాట ఇంకోటి పాడిపిద్దాం. అక్క శ్రీకాకుళం పాట ఇంకొకటి వాడవా? రఘు గారి పాడిన పాట పాడు. శ్రీకాకుళం పాటలే కావాలి మాకు. ఓకే సరే. తరినా తరినానా తరినానా తాని తందనానా, తరినానా తాని తందనానా, లింగిడి 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 కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుముడి పురి ఆనంద, మల్లె పూలు జల్లంగా శ్రీకాకుళం దండలు ఎరమండలం గుత్తులు, నాయమ్మ నా తల్లి నా చీరవా ఓ బాలిక, నాయమ్మ నా తల్లి నా చీరవా ఓ బాలిక. అక్క ఇప్పుడు ప్రేమించిన పిల్లగాని మీద ఎటువంటి పాటలు ఉంటాయి? పాడతానండి. అటువంటి పాటలు పాడదాం మనం. ఎందుకంటే ప్రేమల జానపదం ప్రేమ బాగా దగ్గర సంబంధం ఉంటుంది. పనికి ఎంత ఉంటుందో ఈ ప్రేమకు కూడా అంతే ఉంటుంది. జానపదంలో ఒకటి చక్కటి పాట పాడదాం. ఓకే. కూసేటి మీసాలోడు పిల్లగాడు గుచ్చేటి చూపులోడు, మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు, సరిజోడు కుదిరినోడు మేనోడు బలిజోరు దారుంటాడు, మస్కెట్టు సంటోలే ఊరించే బిస్కెట్టు బంగారు మస్తుంటాడు, వాడు రింగులో జట్టులో గింగిరాలు తిరిగిన మనసు బొంగరమై, ముద్దు ముచ్చట దీక్షంగా వద్దకొస్తే చాలు వంకిట తనపు ఉంగరమై, తన్లాడబడుతున్నదో పానం పెండ్లాడగోరుతుందో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, తన్లాడబడుతున్నదో ప్రాణం పెండ్లాడగోరుతుందో, కళ్ళల్లో తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, ఓలే 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 ఓలేయా, ఓలే 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 ఓలేయా, ఓలే 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 ఓలేయా, ఓలే 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 ఓలేయా. చూసారు కదా అక్క ఎంత చక్కటి పాటలు పాడిందో. మా తెలుగు ప్రేక్షకుల కోసం ఏమన్నా చెప్తావా అక్క? తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మాలాంటి వాళ్ళని ఎవరికి జనాలకు మ్యాక్సిమం మేము తెలియదు, మాలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. చూసారు కదా ఇసుంటి అక్కలను ఎంతోమందిని మన తెలుగు బయటకు తీసుకొస్తుంది మన పల్లె పాటల పల్లెకితోటి. మనము ఇంకో వారము ఇంకో కళాకారునితోటి ఇంకో కళాకారులతోటి కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలుగు